దాహం దాహం అంటే నోరు తెరవమని నోట్లో మూత్రం పోస్తారు కొంతమంది కామాంధులు. 8 మంది యువకులు కలిసి ఒక అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్‌లో జాతర జరుగుతోంది. జాతరకి మొక్కులో భాగంగా వెళ్ళిన మహిళ అర్ధరాత్రి 3 గంటల సమయంలో కాలకృత్యాల కోసం వాష్‌రూమ్‌కెళ్ళింది. అక్కడ వాష్‌రూమ్స్ తాళమేయడంతో సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికెళ్ళింది. అక్కడ ఇద్దరిని గమనించిన అదే టెంపుల్‌లో పనిచేస్తున్నటువంటి ఒక యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ చేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు రండి అని చెప్పేసి. ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్న ఆ 8 మంది యువకులు కలిసి వచ్చారు. ఆ అమ్మాయితో పాటు ఉన్న సహచరుడిని బట్టలిప్పేసి చెట్టుకు కట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు దారుణంగా, క్రూరంగా ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాహం దాహం అంటున్న మహిళకు నోరు తెరవమని నోట్లో మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా ఇంకా మద్యం కావాలని వేరే ఫ్రెండ్‌కి కూడా ఫోన్ చేశారు. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించి, ఆ డబ్బులతో మద్యం తెచ్చిన అబ్బాయి గూడా ఆ అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మొత్తంగా ఇందులో 9 మంది యువకులున్నారు. అందులో 7 మందిని పోలీసోళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇద్దరు దొరకాల్సింది. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు 'రాఖీ' సినిమా గుర్తొస్తుంది. అంటే ఇలాంటి కామాంధుల్ని ఎలాంటి శిక్షలేసినా గూడా తప్పు లేదనిపిస్తుంది. 'రాఖీ' సినిమాలో ఎలా పెట్రోలేసి తగలబెడతాడో అలా తగలబెట్టినా గూడా వీళ్ళకి పాపం లేదనిపిస్తుంది.